టాలీవుడ్ పాపులర్ సింగర్ మంగ్లీ సత్యవతి సాహన్ ఈ మధ్య ఎందుకో చిక్కులో పడుతున్నారు. టాలీవుడ్ లో తనదైన స్టైల్లో కొన్ని పాటలు పాడి కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ని తన సొంతం చేసుకుంది. అయితే ఆ చిక్కులో పడడమే కాకుండా కొన్ని కాంట్రవర్సీలు మంగ్లీ పైన రావడం ఈ మధ్య టాలీవుడ్ లో ఎందుకో కలకలం రేపుతుంది. ఇది విధంగా ఉండగా తాజాగా మంగ్లీ పైన ఒక సదరు వ్యక్తి కేసు నమోదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే మంగ్లీ ద్వారా ఆర్థికంగా నేను నష్టపోయా అని ఒక వ్యక్తి అయితే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇది ఈ విధంగా ఉండగా ఆర్థిక నేరమే కాకుండా మంగ్లీ నుండి నాకు ప్రాణహాని ఉంది, నాకు న్యాయం జరగాలి అని మంగ్లీని నేను ఆశ్రయించగా మంగ్లీ రివర్స్ గా నాతోటి మాట్లాడుతూ నీ శవాన్ని కూడా దొరకనియా అని చెప్పినట్టు ఈ సదరు వ్యక్తి పోలీసులకు చెప్పారు. ఇది విధంగా ఉండగా ఆర్థికంగా కాకుండా ప్రాణహాని ఉండటం కూడా ఈ కేసులోని కొన్ని కొత్త కోణాలను తెరుస్తున్నాయి. మంగ్లీతో పాటు మంగ్లీ సోదరుడు అలాగే టాలీవుడ్ లో ఒక డైరెక్టర్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని తెలుస్తుంది. గతంలో కూడా మంగ్లీ కొన్ని ఫంక్షన్స్ కానీ ఈవెంట్స్ కానీ చేసినప్పుడు అవి కూడా కొంచెం కాంట్రవర్సీగానే మారిపోయినాయి. ఆ విధంగా చూసుకుంటే ఈ సదరు వ్యక్తి దగ్గర దాదాపు 10 కోట్ల మేర ఆర్థిక నష్టం కలిగించింది. అది కాకుండా నాకు ప్రాణహాని ఉందని మంగ్లీ నా వద్ద రౌడీజం చేస్తుందని నాకు సహాయం చేయండి అని ఈ సదరు వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు అయితే ఈ విషయంపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మంగ్లీ పైన మంగ్లీ సోదరు పైన అలాగే టాలీవుడ్ కి సంబంధించిన ఒక డైరెక్టర్ ఉండడం చర్చనీయాంశం. అయితే వీరిపైన BSN అండర్ 351, 352 FRI నమోదు చేసి పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే తాజాగా తన కెరియర్ ని చిన్న యాంకర్ నుంచి పాపులర్ సింగర్ దాకా మంగ్లీ ఎంతో శ్రమించి బిల్డ్ చేసుకున్నారు. చాలా హిట్ సాంగ్లు తను సొంతం చేసుకొని తనదైన ముద్రను టాలీవుడ్ లో ముద్రించి నేషనల్ వైజ్ గానే మంగ్లీ ఫేమస్ అయిపోయారు. ఇది ఈ విధంగా ఉండగా ఈ కాంట్రవర్సీలు రావడం, ఈ కేసు నమోదవడం మంగ్లీ కెరియర్ పైన ఏ విధంగా దెబ్బతీస్తుందో చర్చనీయాంశంగా మారింది. అయితే పోలీసులు అయితే ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఈ విధంగా ఉండగా మరి మంగ్లీ నుండి కానీ మంగ్లీ టీం పైన నుండి కానీ ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఇది నిజంగా జరిగిందా లేదా, మరి దీనిపైన ఇంకా నిజాలు తెలవాల్సి ఉంది. ఇది నిజంగా జరిగిందా లేదా, మరి ఆధారాలతో ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్ వెళ్ళడం, మంగ్లీ టీం నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడం కొంచెంగానే ఆలోచించాల్సి వస్తుంది. అయితే పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, కేసు నమోదు చేస్తారు. మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వ్యూహం మీడియా.